అందరికీ నమస్కారం. నా పేరు ఆజాద్. రామగిరి మండలం రాప్తాడ్ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఇక ఎన్నికలు 3-4 రోజులే ఉన్న సందర్భంగా ఈ వీడియో ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకులకి, ప్రతి ఒక్కరికి సందేశాన్ని పంపేలాగా, మన టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించేలాగా అభ్యర్థించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మన సొంత ఊరిలోనే చూసుకుంటే రామగిరి మండలంలో కానీ, మన నియోజకవర్గాలలో ఏ మండలంలో అయినా ఊర్లో రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, స్కూళ్ళు కానీ, మోడల్ స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, పాలిటెక్నిక్ కాలేజు, అగ్రికల్చర్ కాలేజు, జూనియర్ కాలేజీలు, అలాగే చెత్తని, గార్బేజ్ని క్లీనింగ్ చేసే సెంటర్లు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, అలాగే రాష్ట్రమంతటా చూసుకుంటే మనకి రైల్వే స్టేషన్లు, మెట్రోలు, ఎయిర్పోర్ట్లు, పరిశ్రమలు అన్నీ కూడా మన చంద్రబాబు గారి హయాంలోనే వచ్చాయి. అందుకని ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా ఈ ఎన్నికల సమయంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని, చేసిన సంక్షేమ పథకాలని, చేయబోయే సంక్షేమ పథకాలని, మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ 6ని కానీ, ఎన్నో మంచి లబ్ధి జరిగే కార్యక్రమాలని కూటమి మేనిఫెస్టోలో సూపర్ 6లో పొందుపరచడం జరిగింది, మనందరికీ తెలుసు. సో మన వంతుగా, మన బాధ్యతగా మనము, మన పిల్లలు, మన భావితరాలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అపోహలకి, ఎటువంటి ప్రలోభాలకి, వేటికి లొంగకుండా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని మన ఊర్లో కానీ, మన నియోజకవర్గంలో కానీ, మన జిల్లాల్లో కానీ, రాష్ట్రమంతటా కానీ గుర్తుపెట్టుకొని మనమందరూ మనకున్న బాధ్యతగా ఒక్క ఓటు వేసి 10 మందితో ఓటు వేయించి అందరికీ సవివరంగా చెప్పి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాను, అందరినీ కోరుకుంటున్నాను. మరి ఇదొక్కటే కాకుండా ఇక 3-4 రోజులే సమయం ఎన్నికలకు ఉంది. కార్యకర్తలు, ప్రజలందరూ కూడా నాయకులతో మమేకం అవ్వండి, మమేకం కావాలి. అందరికీ సందేశాలని, అందరికీ మేనిఫెస్టోని, సూపర్ 6ని అందరూ నెమరేసుకోవాలి. అందరూ మనకు కలిగే లాభాలని, ఇప్పుడున్న ప్రభుత్వం చేసిన రాష్ట్రాన్ని ఎంత అధోగతి పట్టించారో అన్ని విధాలుగా మనందరికీ తెలుసు. అందరూ సోషల్ మీడియాలో కానీ, కేంద్ర నాయకులు కానీ, మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, మరి రాష్ట్ర నాయకులు కానీ ఎంతోమంది ఎన్ని విధాలుగా ఎండగడుతూనే ఉన్నారు. అందుకని కార్యకర్తలు, ప్రజలు అందరూ నాయకులతో మమేకం అవ్వండి. మనస్పర్ధలు, చిన్న చిన్న పొరపాట్లు నాయకుల మధ్య, ప్రజల మధ్య, కార్యకర్తల మధ్య జరిగిండొచ్చు. అన్నీ మర్చిపోయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం నాయకులు, ప్రజలు, కార్యకర్తలు మమేకమై తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా మనం చూడాల్సిన బాధ్యత మనకుంది. అలాగే నాయకులు కూడా, ఏ నాయకులైనా, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా తెలుగుదేశం పార్టీ 30-40 ఏళ్ళుగా ఉన్న, 40 ఏళ్ళ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్ళుగా ఎంతోమంది కార్యకర్తలు, ఎంతోమంది ప్రజలు వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుని ఉండొచ్చు, కొంతమంది ప్రాణాలే పోగొట్టుకుని ఉండొచ్చు, కొంతమంది రోడ్ల మీదకి వచ్చి ఉండొచ్చు, కొంతమంది బాగుపడి ఉండొచ్చు, వాళ్ళ జీవనోపాధి సరిగ్గా జరుగుతూ అందరినీ చూసుకోగలిగిండొచ్చు. ఏ నియోజకవర్గంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా ఒకవైపు మంచి ఉంటే మరోవైపు ఎంతో కొంత చెడు ఉండే ఉంటుంది. మనం అన్నీ మర్చిపోయి మనకు అడిగే హక్కు ఉంది. ధైర్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అనే హక్కు, అడిగే హక్కు, వాళ్ళతో కొట్లాడి మీకు కావాల్సిన
మీకు కావాల్సింది తెప్పించుకొని మీ జీవనోపాధికి మీ పిల్లలకు ఉపయోగపడేలాగా మీరు చేయగలిగే ధైర్యం, హక్కు మీకు ఉంది. కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ ఉంది. తెలుగుదేశం నాయకులకు మాట పడే ఓర్పు ఉండాలి. ఎందుకంటే ఎవరు పుట్టుకతోనే నాయకులు కాలేదు. 30-40 ఏళ్ళుగా పార్టీలో ఉండే నాయకుల్ని, వారి కుటుంబాల్ని మా కుటుంబాలే అనుకుని మోసిన ఎంతోమంది ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వాళ్ళందరితోనే ఈరోజు ఇన్నేళ్లుగా మన తెలుగుదేశం పార్టీ బతికి, తెలుగుదేశం పార్టీ 10-14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు మరి కాబోయే ముఖ్యమంత్రిగా మరలా చంద్రబాబు నాయుడు గారే ఇంకో 5-10 ఏళ్ళు చేయబోతున్నారు. మరి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఒక మెట్టు దిగి వారి ఔన్నత్యాన్ని చాటుకొని అందరూ మమేకమై ఫోన్లే చేస్తారో, మనిషినే పంపిస్తారో, మీరే వెళ్తారో, మీ ఔన్నత్యాన్ని చాటుకునే నాయకుడు అవుతారా, లేకపోతే నేనెందుకు తగ్గాలి అనే అహంకారి అవుతారా అనేది మీకే వదిలేస్తున్నాం. ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే, రాబోయే 10-15 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు కానీ మన రాష్ట్రాన్ని, మన యువతకి కావలసిన ఉద్యోగాలు కానీ, అభివృద్ధి కానీ, భవిష్యత్తును కానీ, తలరాతను కానీ మార్చబోయే కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నారు. హైదరాబాద్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంత అభివృద్ధి పథంలో నడిపించారో అలాగే మన అమరావతిని కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, యువతకు ఉద్యోగాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్నీ 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మరి రాబోయే 10-15 ఏళ్ళు ఆయనే ఉండేలాగా మనమందరూ కష్టపడాలి. ఎన్నికల ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ మన ప్రభుత్వం రాబోతోంది. టీడీపీ ప్రభుత్వం రాబోతోంది. అందుకనే కార్యకర్తలు, ప్రజలు, నాయకులు మమేకమవ్వాలి. నాయకుల కోసం ప్రజలు కష్టపడాలి, కార్యకర్తలు కష్టపడాలి. నాయకులు ప్రజల కోసం, కార్యకర్తల కోసం, వారి ఉపాధి కోసం కష్టపడి రాబోయే 10-20 ఏళ్ళు టీడీపీ పార్టీనే, తెలుగుదేశం పార్టీనే, కూటమే మనకు అధికారంలో ఉండేలాగా మనమందరూ మనవంతుగా, బాధ్యతగా కష్టపడాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం తెలుపుకుంటూ దయచేసి ఈ సందేశాన్ని అందరికీ పంపవలసిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీని, కూటమిని మనం ఈసారి గెలిపించుకోవాల్సిందిగా మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ.